బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి గువ్వలను పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆయనతో పాటుగా కొందరు అనుచరులు కూడా బీజేపీలో చేరారు. ఇటీవల గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుతం గువ్వల బాలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాట్లాడతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటా అన్న, దయచేసి కొంత 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే, నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నేను నేను ఇచ్చేటువంటి డెఫినేషన్, నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్ప్రినర్గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది, రకరకాల మాటలు చెప్తూ. కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు.